జ్ఞాన సరస్వతి దేవి కొలువైన క్షేత్రం, నిత్యం వేదం ఘోషించే ప్రాంతం. అలాంటి చోట వివాదాలు రాజ్యమేలుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. చదువుల తల్లి సరస్వతి కొలువైన బాసర వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతోంది. ఇందుకు ప్రధాన కారణం బాసరలోని ప్రైవేటు వేద పాఠశాల అయిన శ్రీ వేద భారతి పీఠం. వేదాలు నేర్పించే వేదపీఠంలో చావు కేకలు వినిపిస్తున్నాయి. రాత్రికి రాత్రే దాడులు, అనుమానాస్పద స్థితిలో వేద పాఠశాల విద్యార్థుల మరణాలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. బాసరలో దశాబ్ద కాలంగా వేద విద్యను బోధిస్తున్న శ్రీ వేద భారతి పీఠంలో కొన్నాళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. బాసరలో అక్షరాభ్యాసాలకు పోటీగా బీజాక్షర మహోత్సవాలు నిర్వహిస్తూ వేద విద్యానంద స్వామి కాంట్రవర్సీకి తెరలేపారు. దీనికి సంబంధించి బాసర ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు వేద విద్యా భారతి నిర్వాహకులపై చర్యలు చేపట్టడంతో బాసర క్షేత్రాన్ని వీడారు. కానీ గోదావరి నది అవతల నిజామాబాద్ జిల్లా పరిధిలో బీజాక్షర క్షేత్రాన్ని ఏర్పాటు చేసి మరింత వివాదంగా మారారు. అయితే వివాదాలు సమసిపోతాయి అనుకునే లోపే గత నెల 21న వేద పాఠశాల విద్యార్థి లోహిత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలవడం కలకలం రేపింది. కొండ ముచ్చులు దాడి చేశాయి అంటూ వేద పాఠశాల నిర్వాహకులు చెప్తుండగా ఎవరో దాడి చేయడంతోనే తీవ్ర గాయాలయ్యాయి అంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన మరవక ముందే ఈ నెల 4న గోదావరి ఘాట్ దగ్గర మణికంఠ అనే వేద భారతి పాఠశాల విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. వేద పాఠశాలలో జరిగిన ఈ 2 ఘటనలు బాసరలో కలకలం రేపాయి. అయితే మణికంఠ మృతికి లోహిత్పై దాడి ఘటనే కారణమని ఆరోపిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. వేద పాఠశాల నిర్వాహకులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయాలంటూ డిమాండ్ చేశారు. సరే, ఇప్పుడు ఆశ్రమంకి వచ్చి అడిగితే ఏమంటారంటే లైట్గా అది ఏంటంటే మనము ఎంక్వైరీ నడుస్తుంది కదా అది ఇది అని మాట్లాడింది. సార్ అరే అట్లయితే సార్ మీరు ఒకసారి పిటిషన్ ఇచ్చినట్టే పిటిషన్ వాళ్ళు ఇవ్వలేరంట ఆశ్రమం. మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి మేము వచ్చినాం, వద్దున ఎస్ఐ గారికి సిఐ గారికి మరీ చెప్పాం సార్ మీకు ఏం కావాలంటే అది కూడా అని చెప్పినా వాళ్ళు వినలేరు, పట్టించుకోలేరు. అసలు అంత నిర్లక్ష్యం ఉంది. నాకు అదే అర్థమవుతలేదు. ఇక్కడ ఆశ్రమంలో వీళ్ళు కూడా నేను చెప్పినాను, నేను వాళ్ళకి మరీ కూడా చెప్పాను. నేను ఏమని సార్ ఎట్లా ఇస్తున్నారు, ఒక బాత్రూంలో మా బాబును పడేసిరు తీసుకుపోయి, అసలు ఏం చేసి అటు మర్డర్ అనుకుంటున్నాను అయితే అది 100%. వేద భారతి పాఠశాల నిర్వాహకులు విద్యానంద స్వామి వ్యవహారాలన్నీ విడ్డూరంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు బాసరలోని స్థానికులు. వేదాలు నేర్పకుండా పిల్లలతో వెట్టి చాకరీ చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాసర ఆలయంలో అక్షరాభ్యాసాన్ని కనుమరుగు చేసేలా వేద పాఠశాల స్వామీజీ వ్యవహరిస్తున్నారంటూ బాసర వాసులు వాపోతున్నారు. ప్రైవేటు వేద పాఠశాలలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది అన్నారు. వేదం చెప్పడానికి వచ్చినటువంటి ఈ యొక్క స్వామీజీ వేదమే నేర్పడం కాకుండా నాలుక పైన బీజాక్షరాలు రాయడం, అదేవిధంగా ఈ గోదావరి పైన గంగాహారతిని చేయడం, ఈ ఏదైతే ఇంటెన్షన్ ఉన్నదో ఆ ఇంటెన్షన్ని వదిలి ఈ వేరే వెట్టి చాకిరీలు పిల్లలకు చేయిస్తూ మొన్న ఒక పిల్లగాడికి తలపైన గాయాలు జరగడం జరిగింది. బలంగా ఆ గాయాలని చూసి మేము చెల్లించిపోయినాం. అది కొండముచ్చులో గిచ్చినాయని చెప్పడం ఎంతవరకు కరెక్టు? అన్ని అబద్ధపు మాటలు చెప్పి పిల్లల యొక్క భవిష్యత్తుని ఖరాబ్ చేస్తున్నారు, వీళ్ళు నాశనం పట్టిస్తున్నారు. ఇక అక్షరాభ్యాసం, బీజాక్షరం అనేవి వేదంలో ఎక్కడా లేవు అంటున్నారు వేద విద్యానంద స్వామి. పెద్దలు పాటిస్తున్న విధానాలే పరంపరగా కొనసాగుతున్నాయని చెప్పారు. అక్షరాభ్యాసం కానీ బీజాక్షరాలు కానీ వేదం ఎక్కడా చెప్పదు, ఇది పరంపర. అక్షరాభ్యాసం కూడా కొన్ని రోజుల నుంచే ప్రారంభమయ్యింది. వ్యాస మహర్షి వచ్చి మన యొక్క సమాజం నిర్మాణం కొరకు అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి అప్పుడే వారు ప్రారంభించారా, తర్వాత ఎవరో ప్రారంభించారా, అక్షరాభ్యాసాన్ని ప్రారంభించుకున్నారు. అది ఒక పరంపర ప్రారంభమైంది, మంచిదే. ఎందుకంటే దానివల్ల కొన్ని కోట్లాది మంది పిల్లలు బాగుపడుతున్నారు, వాళ్ళ యొక్క జీవన విధానంలో పెద్దగా అవుతున్నారు. కాబట్టి అప్పుడు ప్రారంభమయ్యింది. మనం ఇప్పుడు వచ్చాము కాబట్టి భగవంతుడు మనల్ని పంపించారు కాబట్టి ఈ బీజాక్షరాలు మనం అంటే వేదంలో ఎక్కడా చెప్పదు. డైరెక్ట్గా ముందుగా కూడా మీకు చెప్పున్నాము, బీజాక్షరాలు శాస్త్రం చెప్పదు, ఒక పరంపర. కాళికా అమ్మవారు కాళిదాసుగా రాశారు, ఇంకా పెద్దవాళ్ళు రాస్తూ ఉన్నారు, మనం కూడా రాస్తున్నాం, మీరు కూడా విశ్వసించవలసిందే. ఇదిలా ఉంటే బాసర శ్రీ వేద భారతి పీఠంలో జరుగుతున్న ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు భైన్సా ఏసీపీ అవినాష్ కుమార్. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.